సో 2017-18 ఆ టైం నుంచి నాకు స్ట్రేంజర్ థింగ్స్ తెలుసు. ఇంత కాకపోయినా సరే అప్పుడు మంచి హైప్ ఉండేది. మన దగ్గర నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ లేదు. అండ్ మనకి ఇంట్రెస్ట్ కూడా లేదు. సో అప్పుడు అది చూడలేదనమాట. మళ్ళీ 2020-21 ఆ టైంలో మళ్ళీ ఫుల్ హైప్ అనమాట. సీజన్ 4 వస్తుందని 2022లో. అప్పుడు కూడా ఫుల్ హైప్ ఉంది. అప్పుడు నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉన్నా నేను కావాల్సుకొని చూడలేదు. బికాస్ ఆఫ్ మిల్లీ బాబీ బ్రౌన్ ఎఫెక్ట్. నాకు తనకు అస్సలు నచ్చదనమాట. అట్లీస్ట్ తన పర్సనాలిటీ ఇన్‌స్టాగ్రామ్‌లో చూడడం గాని అంతా. సో 2025లో ఫైనలీ సీజన్ 5 వస్తుందని అసలు మామూలు హైప్ కాదు. నా బెస్ట్ ఫ్రెండ్ సజెస్ట్ చేయడం కానీ, మీమ్స్ కానీ, ఆ రీల్స్ కానీ, స్టీవ్ హ్యారింగ్టన్ ఎడిట్స్ కానీ అసలు బీభత్సంగా ఉండే. సో ఫైనలీ స్టార్ట్ చేద్దామని కరెక్ట్గా ఫైనల్ ఎపిసోడ్ వస్తుంది దానికి ఒక 30 days ముందు అన్నట్టు December 1st స్టార్ట్ చేశాను అనమాట. అసలు మామూలుగా లేదనమాట. అమ్మో బాబోయ్, నా ఒకటే రిగ్రెట్ ఏంటంటే అసలు ముందు ఎందుకు చూడలేదు అన్నట్టు అనిపించింది. సో మాట్లాడదాం నా షార్ట్ జర్నీ ఆఫ్ స్ట్రేంజ్ థింగ్స్ గురించి. సో మాట్లాడే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో. మ్యాట్ డఫర్ ఇంకా రాస్ డఫర్, ద డఫర్ బ్రదర్స్ అని అంటారు వీళ్ళని. వీళ్ళే స్ట్రేంజ్ థింగ్స్ క్రియేట్ చేసింది. అంటే వీళ్ళు ఎలా డెవలప్ చేశారంటే ఒక ఇన్వెస్టిగేటివ్ డ్రామాని సూపర్ న్యాచురల్తో బ్లెండ్ చేసి దానికి చైల్డ్ లైక్ వండర్ని యాడ్ చేశారనమాట బేసిక్గా. అంటే సూపర్ న్యాచురల్ ఇన్వెస్టిగేటివ్ డ్రామా అనగానే సీరియస్ అయిపోద్ది కదా, దాన్ని చిన్న పిల్లలతో చెప్పిస్తే ఎలా ఉంటుంది అనే అక్కడి నుంచి. అండ్ దీనికి తోడు 1980s పాపులర్ కల్చర్ని కూడా యాడ్ చేశారు. బికాస్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో జరుగుతూ ఉంటుంది కాబట్టి. అండ్ కోల్డ్ వార్ టైంలో అంటే గవర్నమెంట్ ఎక్స్పెరిమెంట్స్ కానీ లేకపోతే కాన్స్పిరసీ థియరీస్ కానీ, అంటే ఆ టైంలో హ్యూమన్స్ మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళని చాలా జరుగుతూ ఉండేవన్నమాట. వాటి దగ్గర నుంచి కూడా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు వీళ్ళు ఈ సిరీస్ క్రియేట్ చేయడానికి. November 6th, 1983లో హాకిన్స్ అనే ఒక ఫిక్షనల్ టౌన్లో స్టార్ట్ అవుద్ది అనమాట సీజన్ 1. నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ మైక్, డస్టిన్, లూకస్, విల్ నలుగురు కలిసి D&D ఆడుతూ ఉంటారు. D&D అంటే డంజన్స్ అండ్ డ్రాగన్ అనమాట. ఒక రోల్ ప్లే గేమ్ ఇది. ఆడేసి ఇంటికి వెళ్తున్న టైంలో ఈ విల్లుగాడు మాయమైపోతాడు. అంటే ఎవరో తీసుకెళ్ళిపోతారు. మా పొద్దున్న లేసాక కూడా ఏంటిడు ఇంకా ఇంటికి రాలేదని కంప్లైంట్ ఇస్తారు పోలీస్ స్టేషన్లో. దాని తర్వాత తెలుస్తుంది ఏంటంటే వాడిని డెమోగార్గన్ అనే ఒక క్రీచర్ తీసుకెళ్ళిపోయింది. అది మన వరల్డ్ నుంచి కూడా కాదు, అది అప్ సైడ్ డౌన్ అనే ఒక ప్యారలల్ వరల్డ్ నుంచి అని. ఇదే టైంలో హాకిన్స్ ల్యాబ్ నుంచి ఒక చిన్న పిల్ల పారిపోతుంది అనమాట. తనే 11. వీళ్ళ గురించి వెతుకుతున్న లూకస్, డస్టిన్, మైక్కి తిని దొరుకుతుంది. తినకి ఆ అప్ సైడ్ డౌన్ అనే వరల్డ్కి ఏదో కనెక్షన్ ఉంది అండ్ తినకి సూపర్ పవర్స్ ఉంటాయి. సో తిన హెల్ప్ తీసుకొని వీళ్ళని ఎలాగైనా కాపాడదామని వీళ్ళు ఉంటారు. ఇదే టైంలో వీళ్ళగాడి అమ్మ జాయిస్, తినకి ఏం జరుగుతుందో తెలుసు కానీ అర్థం కాదు ఎవరికి చెప్పాలా అని. సో తిను అదొక స్టేట్ ఆఫ్ మైండ్లో అలా ఉంటుంది అనమాట. అండ్ మన చీఫ్ పోలీస్ జిమ్ హాపర్కి ఫస్ట్ ఇదంతా నమ్మడు. ఇదంతా కాదు, ఏంటి ఏం జరుగుతుంది అంతా జస్ట్ తప్పిపోయాడు అంతే, ఇక్కడ ఎక్కడో ఉంటాడు వెతుకుదామని. దాని తర్వాత మెల్లిగా వీడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో వీడికి అర్థమవుద్ది సంథింగ్ ఏదో ఏదో ఫిషీ ఉంది అన్నట్టు. అండ్ అట్ ద సేమ్ టైం మైక్ వాళ్ళ సిస్టర్ నాన్సీ, విల్ వాళ్ళ అన్న జానథన్, వీళ్ళిద్దరికి డెమోగార్గన్ గురించి తెలుస్తుంది. వీళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు అనమాట. సో వీళ్ళిద్దరూ ఇది ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు అసలు ఏంటి ఇదంతా అని. సో అసలు ఆ విల్లుగాడు ఎక్కడ ఉన్నాడు, మనం తీసుకొచ్చారా లేదా, అసలు ఈ అప్ సైడ్ డౌన్ అంటే ఏంటి, అసలు ఈ డెమోగార్గన్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది హాకిన్స్లో అనేది సీజన్ 1. చిన్నపిల్లల ఫ్రెండ్షిప్ కానివ్వండి, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, ఆ స్టోరీ కానివ్వండి, లేకపోతే ఈ అప్ సైడ్ డౌన్ అనే ఒక మిస్టరీ ఆ ఎలిమెంట్ కానివ్వండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అనమాట. అంటే సీజన్ 1 ఎలా అంటే స్ట్రేంజర్ థింగ్స్కి ఒక కల్ట్ ఫాలోయింగ్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సీజన్ 1 అని నమ్ముతాను నేను. ఎందుకంటే ఆ వరల్డ్లోకి ఎంట్రీ అంత బాగుంటుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చిన్నపిల్లని ఎక్కడ ఏదో చేస్తున్నారు అన్నట్టు ఉండదు. ఒక తోప్ యాక్టర్ చేస్తే ఎలా ఉంటుందో ఆ లెవెల్ యాక్టింగ్ చేస్తారు, ఎస్పెషలీ మిల్లీ బాబీ బ్రౌన్ అండ్ మిగతా అందరు కూడా. ఇంకో క్యారెక్టర్ గురించి చెప్పడం మర్చిపోయాను నేను. నాన్సీ బాయ్ ఫ్రెండ్ అనమాట, స్టీవ్ హ్యారింగ్టన్ ఉంటాడు. మాట్లాడదాం. సీజన్ 1 అయిపోయింది, నేను స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్ అయిపోయా. అసలు సీజన్ 2 ఎలా స్టార్ట్ చేస్తాడు ఏంటి అనే టైంకి మ్యాక్స్ అనే క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి స్టార్ట్ చేస్తాడు అనమాట. అండ్ వాళ్ళ అన్న బిల్లి గారిని. సో అంతా అయిపోయిందిరా, ఓకే అమ్మాయి సార్ అంతా మనం వచ్చేసారు నార్మల్ అనే టైంకి వీళ్ళగాడికి ఇక్కడ ఏదో అవుద్ది అనమాట. ఏవేవో కనబడుతూ ఉంటాయి, ఏవేవో చూసేస్తూ ఉంటాడు. ఎవరికి కనబడవు, వీళ్ళు ఒక్కడికి కనబడుతూ ఉంటాయి. ఆ కనబడేదానికి వీళ్ళు ఇచ్చే పేరు మైండ్ ఫ్లేర్. అది మైండ్ని కంట్రోల్ చేస్తుందని వీళ్ళు నమ్ముతారనమాట.
ఇదే టైంకి హ్యాలోవిన్ రోజు వస్తుంది. ఆ టైంలో పంకిన్స్ అన్నీ కుళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సరే పురుగు పడిందిలే అనే టైంకి జిమ్ గాడు కొద్దిగా ఇన్వెస్టిగేట్ చేస్తే దీనికి అప్ సైడ్ డౌన్కి ఏదో కనెక్షన్ ఉందని అర్థమవుద్ది. అసలు ఏం జరుగుతుంది, అమ్మ అంతా అయిపోయింది అనే టైంకి ఇది మైండ్ ఫ్లేయర్ గోల్ ఏంట్రా బాబు, అసలు ఏంటి విల్లుగానే ఎందుకు పట్టుకుంటున్నారు, అసలు ఏమైంది అనేది సీజన్ 2. మళ్ళీ ఒకసారి ఫైట్ చేయాలన్నమాట. డెమోగార్గన్తో కాదు, ఈసారి మైండ్ ఫ్లేయర్ అనే మైండ్ కంట్రోల్ చేసే ఒక మాన్స్టర్తో. సో వీళ్ళతో పాటు మ్యాక్స్ క్యారెక్టర్ కూడా జాయిన్ అవుద్ది, అండ్ స్టీవ్ హ్యారింగ్టన్ అనే క్యారెక్టర్ని కూడా జాయిన్ చేస్తారు ఈ మెయిన్ దాంట్లో. అంటే ఫస్ట్ సీజన్లో ఏదో ఉన్నా అన్నట్టు ఉంటాడు, దీంట్లో ఆ క్యారెక్టర్ ఆర్క్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి అందరూ ఫ్యాన్ అయిపోతారు అనమాట ఈ క్యారెక్టర్కి. అగైన్ సీజన్ 1 లానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ సీజన్ కొద్దిగా స్లో ఉంటుంది అనమాట. అంటే స్టార్టింగ్లో ఒక 6 ఎపిసోడ్స్ అనేవి సెటప్ లానే ఉంటుంది, ఆ మిస్టరీ ఏం జరుగుతుంది ఏంటని. ఆ 7th ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో అది చెత్త ఎపిసోడ్ అనమాట. ఏంట్రా ఇది చెత్త ఎపిసోడ్ అని అనే టైంకి మళ్ళీ లాస్ట్ 8th 9th ఎపిసోడ్ నుంచి లా లెగుస్తుంది. అన్ని క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు, ప్రతి ఒక్క క్యారెక్టర్కి. అండ్ మెయిన్ క్యాస్ట్తో పాటు ఈ మ్యాక్స్ అండ్ స్టీవ్ ఈ క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఓవరాల్గా చాలా బాగుంటుంది. సీజన్ 1 కంటే కొద్దిగా తక్కువ. సీజన్ 3 గురించి నేను ఎక్కువ అంత మాట్లాడలేను, బికాస్ పర్సనల్గా నాకు అంత నచ్చదు ఈ సీజన్. సో మైండ్ ఫ్లేయర్ ఒక హ్యూమన్ ఫ్లెష్ ఫామ్లోకి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది, అంటే మాన్స్టర్ లాగే. దానికి హ్యూమన్స్ అటాక్ చేస్తూ ఉంటుంది అనమాట, ఒక హోస్ట్ తీసుకొని. ఆ హోస్ట్ ఎవరో నేను చెప్పను. అట్ ద సేమ్ టైం ఊర్లో కొత్త మాల్ పెడతారు, ఆ మాల్ కింద రష్యన్స్ వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు అనమాట. సో అసలు ఏంటి కనెక్షన్, అసలు రష్యన్స్ ఏంటి, ఏం జరిగింది, మైండ్ ఫ్లేయర్ ఏంట్రా బాబు, అంటే హ్యూమన్స్ అటాక్ చేస్తుంది, ఎవరు హోస్ట్, అసలు ఏం జరుగుతుంది అనేది సీజన్ 3. ఈ సీజన్లో రాబిన్ అనే క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, చాలా కోకిగా బాగుంటుంది. అండ్ లూకస్ వాళ్ళ సిస్టర్కి కూడా కొద్ది పెద్ద రోల్ ఇస్తారనమాట, ఎరికా. సో స్టీవ్, డస్టిన్, రాబిన్ ఇంకా ఎరికా వీళ్ళ స్టోరీ లైన్ ఏదైతే ఉంటుందో ఇదే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ సీజన్లో. అంటే బేసిక్గా చాలా పెద్ద క్యాస్ట్ కదా, ఫస్ట్ సీజన్ నుంచి కొద్ది గ్రూప్నిగా డివైడ్ చేసి ఒక్కొక్క గ్రూప్తో ఒక్కొక్క స్టోరీ లైన్ చెప్పిస్తూ ఉంటారు అనమాట, అంటే ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి. సో ఈ సీజన్లో వీళ్ళదే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, మిగతా అంతా ఓకే అన్నట్టు అనిపించింది అనమాట. సో పెద్దగా చెప్పడానికి ఉండదు ఈ సీజన్లో, బోరింగ్ అయితే ఎక్కడా ఉండదు. బట్ సీజన్ 1 సీజన్ 2తో కంపేర్ చేస్తే మాత్రం డిసప్పాయింటింగే నా ఒపీనియన్లో. సీజన్ 4 3 డిఫరెంట్ ప్లాట్ లైన్స్గా జరుగుతూ ఉంటుంది ప్యారలల్గా. సో ఫస్ట్ ప్లాట్ లైన్ వచ్చేసి హాకిన్స్లో మర్డర్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. అంటే ఆ మర్డర్స్ ఎంత ఘోరంగా ఉంటాయంటే మొత్తం హాకిన్స్ ఊగిపోద్ది. సో ఎడ్డీ మన్సన్ అనేటోడిని పోలీసు వాళ్ళు ప్రైమ్ సస్పెక్ట్గా అనుకుంటారు, ఎందుకంటే క్రిస్సీ అనే ఒక హై స్కూల్ చైర్ గర్ల్ బాడీ వీడి ట్రైలర్లో దొరుకుద్ది అనమాట. సో ఎడ్డీ మన్సన్ ఎవడు అంటే హై స్కూల్లో ఒక క్లబ్కి లీడర్ అనమాట. క్లబ్ అంటే మళ్ళీ ఏదో అనుకున్నారు, D&D గేమ్ క్లబ్. సో ఆ క్లబ్కి వీళ్ళు లీడర్. సో డస్టిన్, లూకస్, ఎరికా, స్టీవ్, మ్యాక్స్, నాన్సీ, రాబిన్ వీళ్ళందరూ ఎడ్డీ గాడు ఇన్నోసెంట్ అని నమ్ముతారనమాట. కానీ వీళ్ళకి ఎలా ప్రూవ్ చేయాలో తెలియదు. వీళ్ళు ఇంకెతుకుతూ ఉంటారు వాడితో కలిసి అసలు ఎవరు ఏంటి అని. సో వీళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే ఇదంతా జరిగింది అప్ సైడ్ డౌన్ నుంచి ఎవడో వచ్చి చేశాడని. అసలు ఎవడు వీడు, అసలు డెమోగార్గనే చేసిందా అంటే కాదు, వాడి పేరే వెక్నా అనమాట. సెకండ్ ప్లాట్ లైన్ వచ్చేసి కాలిఫోర్నియాలో జరుగుతూ ఉంటుంది అనమాట. బేసిక్గా సెకండ్ సీజన్ అయ్యే టైంకి జాయిస్, విల్, జానథన్ ఇంకా లెవెన్ ఇక్కడికి షిఫ్ట్ అయిపోతారు. సో ఇక్కడ ఏం జరిగింది, 11 పవర్స్ పోతాయి అనమాట. సో 11 పవర్స్ మళ్ళీ తిరిగి తెచ్చారా, అండ్ ఇదే టైంలో మైక్ సమ్మర్ హాలిడేస్కి ఇక్కడికి వస్తాడు అనమాట, వాడు ఒక్కడే. సో వీళ్ళందరూ కలిసి 11 పవర్స్ని తెచ్చారా లేదా అనేది ఇక్కడ స్టోరీ అనమాట. థర్డ్ వచ్చేసి జాయిస్ ఇంకా ముర్రే, ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. వీళ్ళిద్దరూ కలిసి కంచెట్కా అనే ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తారనమాట, అక్కడ జైల్కి. అక్కడ జిమ్ ఉంటాడు. సో అక్కడ జిమ్ ఎందుకు ఉన్నాడు, అక్కడి నుంచి తీసుకొచ్చారా లేదా అనేది ఈ థర్డ్ ప్లాట్ లైన్. సీజన్ 4 గురించి మాట్లాడదామని కూర్చుంటే గంట మాట్లాడచ్చు అనమాట, అంత బాగుంటుంది. సీజన్ 1 తర్వాత ద బెస్ట్ సీజన్ 4. ఆల్మోస్ట్ ఆ రెండు ప్యారలల్గా పెడతాను నేనైతే. అసలు స్టోరీ టెల్లింగ్ కానీ, ఆ విలన్ క్యారెక్టర్ కానీ, ఫస్ట్ 3 సీజన్స్లో మనకి ప్రాపర్గా ఒక విలన్ అన్నట్టుగా ఏది ఉండదు. దీంట్లో వెక్నాని ఇంట్రొడ్యూస్ చేస్తారు, అంటే భయం వేస్తుంది అనమాట, ఆడు చంపే విధానం చూస్తే అంత ఘోరంగా చంపుతాడు. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సీజన్ ఆల్మోస్ట్ ఒక మూవీ స్టాండర్డ్స్కి వెళ్ళిపోద్ది అనమాట. అంటే అప్పటిదాకా ఒక చిన్నపిల్లలు అంతా సీజన్ 4 వచ్చేసరికి స్టేక్స్ అన్ని హై ఉంటాయి. అండ్ జేమీ క్యాంబెల్
వెక్నాగా చేశాడనమాట. వాయిస్ కూడా అతనిదే, ఏమి మార్ఫ్ చేయలేదు. మేకప్ కూడా అంత బాగుంటుందన్నమాట. మేకప్ డిపార్ట్మెంట్ చించేశారు వెక్నా క్యారెక్టర్కి. జోసెఫ్ క్విన్ ఎడీ క్యారెక్టర్ చేశాడు. ఒకే సీజన్ ఉంటాడు బట్ ఏడిపించేస్తాడు. ఇది కూడా చాలా మంది ఫేవరెట్ క్యారెక్టర్ ఇది. అండ్ స్టీవ్ హ్యారింగ్టన్ అసలు దీంట్లో అయితే ఇంకా వేరే లెవెల్. సీజన్ 1 చూసి సీజన్ 4 చూస్తే మనమే షాక్ అవుతాం అనమాట. ఏంట్రా ఈ ఆర్క్ అన్నట్టు. కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ కూడా ఇంత ఆర్క్ రాయలేదు కదరా అన్నట్టు అనిపిస్తుంది. నాకు ఒకటే నచ్చంది ఏంటంటే ఈ సీజన్తో, అంటే సీజన్ 1 చూస్తే మైక్ అనే క్యారెక్టర్ నుంచి, అంటే వాడి పిఓవి నుంచి ఉంటుంది మొత్తం సీజన్ అంతా, సీజన్ 1. ఈ సీజన్కి వచ్చేసరికి అసలు వాడిని అంటే కరివేపాకులో తీసి పడేస్తారు అనమాట. అసలు అదేంట్రా, మైక్ మంచి క్యారెక్టర్ కదా, వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ అనుకుంటాం, కానీ దీంట్లో అంతేం ఉండదు. సో యా, అదొక్కటే నాకు నచ్చింది. ఓవరాల్గా వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్ ఇది. సో 5th సీజన్లో 2 క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఒకటి హాలీ, అంటే ముందు నుంచి ఉంటుంది బట్ దీంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక రోల్ ఇస్తారనమాట. మైక్ అండ్ నాన్సీ సిస్టర్. ఇంకొకటి డిలైట్ఫుల్ డెరిక్. అసలు నేను ఏం చెప్పను ఈ క్యారెక్టర్ గురించి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ అనమాట. ఇంకా కొద్దిగా స్క్రీన్ టైం ఉంటే బాగుండనట్టు అనిపించింది. సో సీజన్ 5 దేని గురించి అంటే ఒకటే, వెక్నా గాని చంపాలి, అంతే అనమాట. అప్ సైడ్ డౌన్ గురించి మనకు ఒక క్లారిటీ వస్తుంది, మనకి ఒకటి చెప్తారనమాట అసలు అప్ సైడ్ డౌన్ అంటే అసలు ఏంట్రా అన్నట్టు. అండ్ వీళ్ళందరూ కలిసి వెక్నాలా చంపారు, ఇదే స్టోరీ. అంటే సీజన్ 4తో అన్నాను కదా గంట సేపు మాట్లాడొచ్చని, ఈ సీజన్ గురించి కూడా గంటలు మాట్లాడొచ్చు అనమాట. కానీ వేరే రీజన్స్ వల్ల. అంటే రోడ్డు మీద ఎన్ని గుంతలు ఉంటాయో ఈ సీజన్లో కూడా అన్ని గుంతలు ఉంటాయి అనమాట, అన్ని ప్లాట్ హోల్స్ ఉంటాయి. ఇప్పుడు డఫర్ బ్రదర్స్ని ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. ఎండింగ్తో నేనైతే సాటిస్ఫైడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పేస్తా. పర్ఫెక్టా అంటే కాదు, డొల్లలు ఉన్నాయా అంటే అబ్బో బీభత్సంగా, కానీ నాకు నచ్చింది. నేను ఎలా అయితే కావాలనుకున్నానో వాళ్ళు అలానే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెక్నాని నాకు మంచోని చేయకు, నాకు వాడు మంచోడుగా మారాడు ఇలాంటి సొల్లు చెప్పేసి వాడేదో కాబట్టి నాకు అలాంటివి చేయడం అనమాట. లాస్ట్ దాకా కూడా వాడిని అంతే చెడ్డోడు ఉంచుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పక్కన పెట్టేద్దాం. అంటే ఏం మాట్లాడాలి, లాస్ట్ ఎపిసోడ్ గురించి కూర్చొని మాట్లాడితే ఇంకా అలా వెళ్తానే ఉంటుంది. డెమోడాగ్స్ ఏవి, డెమోగోగన్స్ ఏవి, డెమో బ్యాట్స్ ఏవి, అన్నీ మాయమైపోతాయా? అంటే కొన్ని సీన్లకి వాడు 10 minutes 20 minutes తీసుకుంటాడు అనమాట. క్లైమాక్స్కి హార్డ్లీ 10 minutes కూడా తీసుకోడు. అరే అంత ఈజీ అయితే సీజన్ 4లోనే చంపేస్తాం కదరా వెక్నాని. అంత ఈజీగా అవ్వచ్చు, అంత ఈజీగా సర్దేయచ్చు అంటే కట్టే కొట్టే తెచ్చేలాగా సర్దేస్తారనమాట. వెళ్ళి కత్తులు కటాలతో కొట్టేసి వచ్చేస్తారు, అయిపోయింది అంతే. అమ్మా ఏం చెప్తున్నావురా అయ్యా అన్నట్టు. సో నాకు నచ్చింది ఏంటి అంటే, ఈ ఫైట్ అయిపోయాక ఏదైతే ఎపిలాగ్ వస్తుందో అది నాకు బాగా నచ్చింది అనమాట. చాలా మందికి నచ్చకపోవచ్చు బట్ నాకు బాగా నచ్చింది. చాలా ఎమోషనల్ ఉంటుంది. క్యారెక్టర్స్ అన్నీ ఒక ఫైనల్ ఒక ఆర్క్ ఇస్తాడనమాట. ఓకే ఇది ఎండింగ్ అన్నట్టు ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఇస్తాడు. అంటే ఇప్పుడు కూర్చొని మనం మాట్లాడితే అరే సీజన్ 5 ఏంట్రా ఇదని మాట్లాడచ్చు. బట్ మనం ఓవరాల్గా చూస్తే అసలు స్ట్రేంజర్ థింగ్స్ అనేది అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, ముందు నుంచి నేను చూస్తుంటే ఎంత బాగుంటుంది అన్నట్టు. అరే మొన్నే చూశాను అని, నేను ఒక 5 years ముందు స్టార్ట్ పెట్టుంటే ఎంత బాగుంటుంది, ఈ సీజన్తో కానీ క్యారెక్టర్స్తో కానీ అంటే ఇన్ని సీజన్స్తో కానీ ఇంకెక్కువ ట్రావెల్ అవ్వచ్చు అన్నట్టు. నాకు బికాస్ ఇలాంటి స్టోరీ టెలింగ్ నాకు చాలా ఇష్టం అనమాట. సో ఫైనల్గా చెప్పాలంటే స్ట్రేంజర్ థింగ్స్ అనేది లాస్ట్ ఎపిసోడ్ పర్ఫెక్ట్ కాదు, కానీ ఎమోషనల్గా ప్రతి ఒక్క స్ట్రేంజర్ థింగ్ ఫ్యాన్కి కనెక్ట్ అవుతుంది నా ఒపీనియన్లో. ఎవరైతే ఇంకా చూడలేదో నాలాగా ఎవరైతే ఉండుంటారో ఇంకా చూడని వాళ్ళు పక్కా వెళ్ళి చూసేయండి అంతే. ఇది జస్ట్ హైప్ ఉంది కదా, అదే హైప్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు ఏంట్రా, నో. ఒక ఓవర్ హైప్డ్ సిరీస్ అయితే అస్సలు కాదు. జెన్యున్గా స్టోరీ టెల్లింగ్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ దాకా, అంటే ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ కానీ, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ కానీ, మిస్టరీ ఎలిమెంట్ కానీ అన్నీ వర్క్ అవుతాయి అనమాట. ప్రతి ఒక్క సీజన్ అంతే బాగుంటుంది. అఫ్కోర్స్ కొన్ని ప్లాట్ లైన్స్ కొన్ని ఉంటాయి. ఇంకోటి ఏంటంటే స్ట్రేంజర్ థింగ్స్ మన ఒక స్పిన్ ఆఫ్ వస్తుంది అనమాట. సో నెట్ఫ్లిక్స్ గురించి మనకు తెలిసిందే. ఇప్పుడు ఇక్కడ వాడు అన్నీ చెప్పేశాడు అనుకోండి, వాడు అక్కడ ఏం చెప్తాడు? సో వాడైతే బిజినెస్ పిఓవి నుంచి ఆలోచిస్తాడు. వాడేమి అరే మనం ఆడియన్స్కి స్టోరీ చెప్పాలి కదా అని వాడికి ఏం ఉండదు. వాడు ప్యూర్ బిజినెస్ పిఓవి నుంచి ఆలోచించి చేస్తాడు అంతా. ఏవైతే కొన్ని చెప్పలేదో మెటిక్యులస్గా వాడు, అంటే ఏవైతే వాడు పక్క ప్లాన్గా చేశాడనమాట ఇవి చెప్పకుండా,
మనకు చెప్పకుండా అయితే ఉండరు, స్పిన్ ఆఫ్లో చెప్తారు అన్నట్టు. సో స్పిన్ ఆఫ్ వస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే స్ట్రేంజర్ థింగ్స్ ఇంకా చూడకపోతే మాత్రం వెంటనే వెళ్ళి చూసేయండి, అంత బాగుంటుంది. అన్ని సీజన్స్ అన్నీ బాగుంటాయి, క్యారెక్టర్స్ కూడా అన్నీ బాగుంటాయి, ఎండింగ్ కూడా బాగుంటుంది. నేనైతే సాటిస్ఫై అయ్యా, చాలా మంది కూడా సాటిస్ఫై అయ్యారు. ఎనీవేస్, ఇంకా స్ట్రేంజర్ థింగ్స్ చూడకపోతే ఫస్ట్ వెంటనే వెళ్ళి చూసేయండి. అంటే దెన్ మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం. బాయ్.